శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ధనురాశి వారికి ఏ విధంగా విషయాలు తెలుసుకునే ముందు ధనురాశిలో ఉన్న నక్షత్రాల గురించి విశేషంగా తెలుసుకుందాం. ఒకటి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఇక్కడ కనబడుతుంది. ధనురాశిలో శనీశ్వరుడు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి జనవరి 26 నుండి మూలా నక్షత్రం మొదటి పాదం మీద ఉన్నాడు కాబట్టి 3 డిగ్రీస్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా ఆ మూలా నక్షత్రం మీద శనీశ్వరుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం, అదేవిధంగా శనికి ప్రత్యేకించి తైలాభిషేకం చేసుకోవడం చాలా అవసరం పడుతుంది ఈ మూలా నక్షత్రం వారికి. నెత్తి మీదే ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి. పూర్వాషాఢ నక్షత్రాధిపతి అయిన శుక్రుడి మీద శనీశ్వరుడు యొక్క మిత్రగ్రహం ఉన్నాడు కానీ మిత్ర నక్షత్రం అయి ఉండడం వల్ల కొంత స్నేహభావంగా ఉంటాడు కానీ అంటే ఆయన ప్రభావం పూర్తిగా చూపించకుండా ఉంటాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం ఉంటుంది కాబట్టి చండీ మంత్ర సాధన చేసుకోవాల్సి వస్తుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి ఉన్నాడు, రవికి శనికి పడదు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా బాధిస్తాడు కాబట్టి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒక భాగంగా గణపతితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయవలసిన అవసరం పడుతుంది. ఈ ధనురాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8 భాగాలు కనబడుతుంటే వ్యయం 11 భాగాలు కనబడుతుంది, ఖర్చు విపరీతంగా కనబడుతుంది. అదేవిధంగా ఆదాయం రాజపూజ్యం చేస్తుంటే 6 భాగాలు కనబడుతుంటే అవమానం 3 కనబడుతుంది. గౌరవం అయితే నిలబడుతుంది, ఖర్చు మాత్రం అయిపోతుంది. ఆ శనీశ్వరుడి ప్రభావం అవన్నీ జరుగుతున్నాయి. రాజ్యంలో గురుడు ఉన్నాడు, కొంత బలంగా ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడి యొక్క ప్రభావాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మొట్టమొదటి ఒక్కొక్క రంగాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి, వ్యాపార రంగం వాళ్ళకి ఆర్థిక బలం బాగున్నట్టుగా కనిపిస్తూనే ఉంటాయి కానీ తెలియకుండానే ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఫిలిం రంగంలో ఉన్నవాడు, మీడియా రంగంలో ఉన్నవాడు వీళ్ళకి కూడా ఖర్చు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫలితం గురించి ఆశించకుండా చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే సంవత్సరం కనబడే అవకాశం ఉంటుంది. రైతాంగానికి విత్తనాలలో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ చేసుకోవడంలో అదే ప్రవృత్తి కాబట్టి సెకండ్ హాఫ్ అంటే సుమారుగా సెప్టెంబర్ తర్వాత కొంత సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే తీసుకున్నట్టే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఎవరు చేస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళందరికీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇళ్ల కోసం చేసే ప్రయత్నాలు, ఇల్లు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ అవుతాయి. ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, డెఫినెట్గా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయత్నం చేసినా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ వైవాహిక జీవితానికి వచ్చినప్పుడు శనీశ్వరుడు మన నెత్తిపీదే ఉన్నట్లు లెక్క. అంచేత కొంచెం వైవాహిక జీవితంలో ఇబ్బంది కలిగినప్పటికీ అధిగమించడానికి చేసే ప్రయత్నంలోనే నిత్య అభిషేకం, రుద్రాభిషేకం చేసేది చాలా అవసరం పడుతుంది. ఈ విధంగా చేసుకుని వెళ్ళినప్పుడు ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం కొంత నష్టం అనేది ఉంది కాబట్టి ధనుర్రాశి వారు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. కింద సంవత్సరం బాగుంది కదా అదే స్పీడ్లో ఏ సంవత్సరం కూడా వెళ్దామని అనుకుంటే మాత్రం ఆ స్పీడ్కి కళ్ళం వేయడానికి అవకాశం మాత్రం శనీశ్వరుడు ద్వారా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి నమ్మిన వాళ్ళని నమ్మినట్టుగా మనకు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నమ్మక ద్రోహం ఎక్కువ అవుతుంది కాబట్టి దూరంగా వాళ్ళ నుంచి మన పని మనం చేసుకునేట్టుగా ముందుకు వెళ్తూ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th floor, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 97044470001, 970444700.